స్నేహపూర్వక గణేశుడు కథ. ఒకరోజు అడవిలోని జంతువులందరూ చాలా ఆందోళనలో ఉన్నారు. పెద్ద రాయి నదిని అడ్డగించింది. దాంతో ఎవరికీ నీరు దొరకడం లేదు. ఏనుగు తన శక్తితో నెట్టింది. పులి తోసింది. కోతుల గుంపు లాగాయి. కానీ రాయి కదల్లేదు. అప్పుడే చిన్న ఎలుకపై గణేశుడు వచ్చాడు. జంతువులు నవ్వుతూ, ఇంత పెద్ద రాయిని గణేశుడు ఎలా కదుపుతాడు అని అడిగాయి. గణేశుడు మృదువుగా చిరునవ్వాడు. భక్తితో ప్రార్థించి తన చేయి రాయిపై పెట్టాడు. ఆశ్చర్యంగా ఆ రాయి ఒరిగి పక్కకు జారిపోయింది. వెంటనే నది మళ్ళీ పారింది. జంతువులందరూ ఆనందంతో, గణేశుడు బలవంతుడు మాత్రమే కాదు, స్నేహపూర్వకుడు, జ్ఞానవంతుడు కూడా అని అన్నారు. ఆ రోజు నుండి గణేశుడు జంతువులందరికీ మంచి స్నేహితుడయ్యాడు.